కేవిన్యా న్యూస్ ఛానల్. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా కడతల్లోని కైలాసపురి మహేశ్వర పిరమిడ్లో ఉన్నాము. ఈరోజు మనతో ఉన్నారు సూర్యమణి మేడం, సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనకాపల్లి నుండి. ఓకే, వెల్కమ్ మ్యామ్. వెల్కమ్ టు అవర్ కేవిన్యా న్యూస్. థ్యాంక్ యూ. చెప్పండి మ్యామ్, మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? నేను ధ్యానంలోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుందండి. 15 సంవత్సరాలు వచ్చి అనకాపల్లి హరిపాలెంలో లీలా మేడం ద్వారా ధ్యాన పరిచయం అయింది. ముందుగా కూడా మాది ఆధ్యాత్మిక ఫ్యామిలీయే, గురు సాంప్రదాయము, శివరామ దీక్షిత. చిన్నప్పటి నుండి కూడా డివోషనలే. తర్వాత మేడం ద్వారా క్లాసులు అవి 41 days అవి పెట్టడం అవి జరుగుతుండేది. చాలా మంది సార్లు మా ఇంటికి వస్తూ ఉండేవారు. క్లాసులు అవి బాగానే జరుగుతుండేది. సో ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీ అనుభవం ఎలా ఉంది? ధ్యానకు ముందు మీ అనుభవం ఎలా ఉంది? ధ్యానం ముందు కూడా సాత్వికంలోనే ఉండేదాన్ని నేను. ధ్యానం తర్వాత ఇంకా ఫుల్గా కూడా ఇంట్లో మొత్తం వండటమే మానేశాను. మా అబ్బాయి నేను శాకాహారమే మొత్తం. బాబు కూడా మెడిటేషన్ చేస్తాడు చాలా బాగా. నన్ను ఓకే. పిరమిడ్కి మీరు ఎప్పుడు కట్టించారు? నాగలపల్లిలో పిరమిడ్ ఉందండి. ఆ పిరమిడ్కి మేము రెగ్యులర్గా వెళ్తుంటాము. అక్కడ నుండి సుజాత మేడం గారు ఉన్నారు. ఆ మేడం గారి ద్వారా మొక్కలై పంచడం, ధ్యాన ప్రచారం, 500 గ్రామాలకి ధ్యాన ప్రచారం చేయడం, శాకాహారం చేయటం, బుక్స్ పంచడం, పిల్లలకి ధ్యానం నేర్పించడం. ప్రతి స్కూల్లో కూడా ఇప్పుడు చాలా స్కూల్స్ చెప్పామండి అలాగే మేడంతో పాటు. ఓకే, అలాగే మీరు కడతలకి రావడం ఎన్నోసారి? కడతలకి ఇదే ఫస్ట్ టైం అండి రావడం. అనుభవం చాలా బాగుంది ఇక్కడ. ఓకే, మీరు రావడం ఫస్ట్ టైం అన్నారు. సో ఇక్కడి ప్రకృతి గురించి కానీ, అలాగే మీ ఫుడ్, ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? ఫుడ్ అయితే చాలా బాగుందండి. వేడివేడిగా, అసలు ఇంటి దగ్గర కూడా అలా చేసుకోలేము. చాలా వేడివేడిగా పెడుతున్నారు. ఫుడ్ విషయం ఎక్సలెంట్ గా ఉంది. ప్రకృతి అయితే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. ఓకే, ఇక్కడ మాస్టర్స్ ఎవరైనా కలవడం కానీ, వారి యొక్క ఆత్మజ్ఞానం ఏమైనా పొందడం లాంటివి ఏదైనా జరిగిందా మీకు? చాలా మంది మాస్టర్స్ కలిసామండి. రాత్రి నరేంద్ర సార్ గారు కలిసారు, క్లాస్ కూడా చెప్పారండి ఇక్కడ. మామూలుగా మనం మెడిటేషన్ కి వెళ్ళి చేయడం అంటే మన ఊర్లలో పిరమిడ్ లో అక్కడ చేయడానికి, ఇక్కడ కడతలు వచ్చి ఈ పిరమిడ్ లో ధ్యానం చేయడానికి గల డిఫరెన్స్ ఏదైనా ఉందా? చాలా ఉందండి. పౌర్ణమి ధ్యానము ఇక్కడ చేస్తే చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు సోల్ ఉందో లేదో కూడా తెలియలేదు. గాల్లో తేలిపోతున్నట్టు ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేను. అసలు ఏనా కాదా అనేసి చాలా బాగుందండి ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా మీ జ్ఞానం ద్వారా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ మేడం. విన్నారు కదా, ఈరోజు మనం ఇక్కడ మేడం యొక్క ధ్యానానుభవాలు చూసాం కదా. అలాగే మరో మాస్టర్స్తో, వారి యొక్క ఆత్మజ్ఞానంతో మీ ముందుంటుంది కేవిన్యా న్యూస్తో కెమెరామ్యాన్ దత్తు సార్తో ఏంజల్ అక్షర్.